కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ అమిత్ షా ఆ ఏర్పాట్లలో ఉన్నారు. పాక్కు ధీటుగా బదిలీ ఇవ్వాలని చెప్పేసి సిద్ధమవుతూ ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఆల్రెడీ పాకిస్తాన్ ఏమంటుంది, కొంతమంది మంత్రులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు, 24 గంటల్లో దాడి చేస్తాం, 36 గంటల్లో దాడి చేస్తాం అని చెప్పేసి. మీరు ఎప్పుడు దాడి చేసినా మేము సిద్ధమే అని చెప్పేసి ఇటువైపు భారత ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. కానీ ఎలాంటి ఏమంటారు దూకుడుగా కవ్వింపు చర్యలకు భారత్ నుంచి రావట్లేదు. అటువైపు నుంచి చర్య వస్తే ప్రతి చర్యకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు కర్రెగుట్టల్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. 1000 మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో 20,000 మంది బలగాలు కర్రెగుట్టలను మొత్తం చుట్టుముట్టిరు. నిన్న తాజాగా మొత్తం అక్కడ హెలికాప్టర్లు దించి కర్రెగుట్టల మీద బేస్ క్యాంప్, సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసేందుకు అక్కడ సిద్ధమవుతూ ఉన్నారు. ఐబీ చీఫ్ కూడా కర్రెగుట్టల అక్కడ పైన ల్యాండ్ అయినారు. జాతీయ జెండా కూడా ఎగరేసినారు. మరి అక్కడ ఏమవుతుంది, అసలు ఇంకా కర్రెగుట్టల్లో నక్సలైట్లు ఉన్నారా, అక్కడి నుంచి వెళ్ళిపోయారా అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది. దీంతోపాటే ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి సిద్ధమవుతూనే దేశంలో ఏదైతే చర్చ జరుగుతూ ఉందో కులగణన అనేది, దానికి కేంద్రం ఓకే చెప్పింది. జనగణనతో పాటే కులగణన చేసేందుకు కూడా సిద్ధమని చెప్పేసి ఈ వార్తలన్నిటి గురించి డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఈరోజు హెడ్లైన్స్ ఏందో చూద్దాం. రైట్, గ్రూప్ 1లో అవకతవకలు జరగని చెప్పేసి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కోర్టు సింగిల్ బెంచ్లో నిన్న విచారణ జరిగింది. గ్రూప్ 1లో అవకతవకలు, వరుస నెంబర్లకు ఒకే మార్కులు, సింగిల్ బెంచ్లో పిటిషనర్ల వాదనలు, కీలక ప్రశ్నలు సంధించిన న్యాయమూర్తి, తెలుగు అభ్యర్థుల వివరాలు ఇవ్వాలని కమిషన్కు ఆదేశాలు, టీజీపీఎస్సీకి దెబ్బ మీద దెబ్బ, సింగిల్ బెంచ్ ఉత్తర్వుల రద్దుకు డివిజన్ బెంచ్ నో, వారం లోపల నివేదిక ఇవ్వాలని చెప్పేసి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కోరిండు. ఇక నిన్న బీజేపీ తెలంగాణ పార్టీ బాధ్యులు సంజయ్ బన్సల్ వచ్చిండు. బీజేపీ సభ్యత్వాల మీద ఆయన దృష్టి పెట్టిండు. బీజేపీ సభ్యత్వాలు ఫేక్ అని తేలినాయట. మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు అయిన సభ్యత్వాలలో 13,000 సభ్యత్వాలు ఫేక్గా ఉన్నాయని చెప్పేసి గుర్తించారట. తెలంగాణ కమిటీలో భూకంపం, కీలక నేతలకు అధిష్టానం సస్పెండ్ చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిందట. ప్రక్షాళన మొదలైనట్టే ఇప్పటికే చర్చలు జరుగుతూ ఉన్నాయి. లోకల్ లీడర్ల పనితీరు మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రతి నాయకుడి పనితీరుపై నివేదికలు, రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్న బన్సల్, ఏసీ రూముల్లో కూర్చొని మీటింగ్ పెడితే సరిపోతుందా, ప్రజా సమస్యలపై పోరాడాలని చెప్పేసి చెప్పిరట సంజయ్ బన్సల్. నిన్న ఇక జైలులో అఘోరి వర్షినికి బాయ్ ఫ్రెండ్, నెట్టింట వీడియోలు వైరల్. గతంలో వర్షినికి బాయ్ ఫ్రెండ్, అఘోరితో పరిచయం, తర్వాత పెళ్ళి. ఐపీఎస్లకు షాక్, భూదాన్ భూములపై చుక్కెదురు, స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరణ, సింగిల్ బెంచ్లోనే తేల్చుకోవాలని ఆదేశాలు, అవి మా భూములేనని ఐపీఎస్ ఐఏఎస్ల పిటిషన్, అధికారుల వాదనలు తోసిపుచ్చిన ధర్మాసనం. భూదాన్ భూములపై ఈడీ దూకుడు, పాత బస్తీలో పలువురు వ్యాపారుల ఇళ్లలో సోదాలు, మునావర్ ఫామ్ హౌస్లో 40 వింటేజ్ కార్లు స్వాధీనం, కోట్ల రూపాయల విలువ ఉంటాయని అంచనా. మునావర్ నుంచి భూములు కొన్న వారికి త్వరలో నోటీసులు ఇస్తుంది కూడా సిద్ధం చేస్తామంటే. పాక్ కవ్వింపు చర్యలు, వరుసగా ఎల్ఓసి వద్ద కాల్పులు, ధీటుగా బదిలిస్తున్న భద్రతా దళాలు, ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు. దేశవ్యాప్తంగా కులగణన, కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర, జనగణనతో పాటు నిర్వహించేందుకు రెడీ, కులాల లెక్కలు తేల్చేస్తామన్న అశ్విని వైష్ణవ్. తెలంగాణ కులగణన దేశానికే రోల్ మోడల్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. ఇక విచారణకు రావాల్సిందే అని చెప్పేసి మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో సంబంధించిన కీలక పరిణామం. ఛార్జ్ షీట్ కొట్టేసేందుకు నో చెప్పింది. 2019 ఎన్నికల సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఆయన రోడ్డుపై ధర్నా చేసి దానికి సంబంధించిన కేసు విచారణ ఇది. ఇక ఈనాడులో చూస్తే కులగణనకు సై, జనాభా లెక్కలతో పాటే వివరాల సేకరణ, రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే తొలిసారి విపక్ష పాలిత రాష్ట్రాల ప్రక్రియపై కేంద్రం పెదవి విరుపు, మా ఒత్తిడి పనిచేసింది, ప్రతిపక్షం నిర్దిష్ట గడువుతో పూర్తి చేయాలని సూచన. తెలంగాణ నమూనాను అనుసరించండి, అక్కడ లక్షల మందిని సంప్రదించి ప్రశ్నలు ఖరారు చేశారు. రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించేలా కూడా ఒత్తిడి తెస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నారు. ఇక 10 ఏళ్ళు అధికారంలో మేమే ఉంటాం, మీ చరిత్ర ఫామ్ హౌస్లోనే ముగుస్తుంది, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా, కాలు కదపకుండానే జీతభత్యాలు పొందుతున్నారు, కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. మహాత్మా బసవేశ్వర స్ఫూర్తితో
అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నామని వెల్లడి. తెలంగాణను దేశం అనుసరిస్తోందని రుజువైంది. కులగణన నిర్ణయంపై కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. 36 గంటల్లో మాపై భారత్ సైనిక చర్య, పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్. ఇస్లామాబాద్, కరాచీల నుంచి పీఓకేకు విమానాల నిలిపివేత. దాయాది దేశ విమానాలకు భారత గగనతల నిషేధం. సరిహద్దుల్లో కవ్వింపులపై పాక్కు భారత్ గట్టి హెచ్చరిక. మోదీ అధ్యక్షతన సిసిపిఏ భేటీ, సరిహద్దుపై సమీక్ష. ఇక సింహాచల ఆలయం వద్ద నిన్న చందనోత్సవం జరిగింది. సింహాచలం అప్పన్న స్వామికి అక్కడ గోడ ఊలి 7 మంది చనిపోయారు. దానికి సంబంధించిన వార్త. అప్పన్న చందనోత్సవ వేళ కూలైన్లపై గోడ కూలి 7గురు భక్తుల దుర్మరణం. కుండపోత వానకు కుప్పకూలిన గోడ. తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతాయి? టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు. 10లో రికార్డు స్థాయి ఉత్తీర్ణత. 92.78% మంది పరీక్ష రాసిన వాళ్ళు పాస్ అయ్యారంట. కరోనా 2 ఏళ్లు మినహాయిస్తే రాష్ట్రంలో ఇదే అత్యధికం. బాలికలదే పైచేయి. మహబూబాబాద్ జిల్లాకు ప్రథమ స్థానం, అట్టడుగున వికారాబాద్. ఫలితాలు విడుదల చేసిన సీఎం. జూన్ 3 తారీఖు నుంచి ఫెయిల్ అయిన వాళ్ళకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయట. రైట్. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలకు వస్తే, సింహాచలం చందనోత్సవంలో ఘోర విషాదం. భారీ వర్షం, గాలులతో రిటైనింగ్ వాల్ కూలి 7గురు భక్తుల దుర్మరణం. 4 రోజుల కిందే నిర్మాణం, నాసిరకంగా పనులు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారట. వారిలో ఒక సాఫ్ట్వేర్ జంట కూడా ఉందట. దేశవ్యాప్తంగా కులగణన అనే వార్త చూడొచ్చు. తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. 11 ఏళ్లుగా విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అయినా స్వాగతిస్తున్నామని చెప్పేసి అన్నాడు రాహుల్ గాంధీ. తెలంగాణ చేసింది దేశం అనుసరిస్తుంది. ఇది రాహుల్ గాంధీ ఆలోచన. ప్రధానికి ధన్యవాదాలు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. చారిత్రాత్మక నిర్ణయం. రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వ సర్వే తప్పుల తడక అని చెప్పేసి బండి సంజయ్, లక్ష్మణ్, ఈటెల కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి ఇక్కడ ఇంకో హెడ్డింగ్ చూడొచ్చు. కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీశాయి. అవి అసమగ్రం. ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు వస్తాయట. ఈ నేపథ్యంలోనే కులగణనకు నిర్ణయం. దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న లక్ష్యమే ఇందుకు కారణం. కులగణనకు కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకం. మేము జరిపే జన కులగణనతో దేశం పటిష్టం. ఏ వర్గాన్ని నొప్పించకుండా 10% ఈడబ్ల్యూఎస్ కోటాను మేము తీసుకొచ్చాం. కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్. సెప్టెంబర్ నుంచి ఈ కులగణన జనగణన ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఏ క్షణంలోనైనా పాక్పై దాడి. సర్వసన్నద్ధమవుతున్న భారత్. అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ. P5 దేశాలతో జైశంకర్ చర్చలు. తాలిబాన్ కూడా మనవైపే. సిసిఎస్ భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష. కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ. చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి. తెలుగు అధికారి వెంకటేశ్వరమ్మకు స్థానం. మాపై నేడో రేపో సైనిక దాడి. మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది. దాడి చేస్తే భారత్కు మూల్యం తప్పదు అని చెప్పేసి పాకిస్తాన్ సమాచార మంత్రి తరారు నిన్న ఒక ప్రకటన చేసిండు. రైట్. ఇక స్వేచ్ఛ పేపర్లో చూస్తే, తాత్కాలిక బ్రేక్. గ్రూప్ 1 పోస్టులపై హైకోర్టులో విచారణ. వేసవి సెలవులకు ముందే తుది ఉత్తర్వులు. సింగిల్ బెంచ్కు స్పష్టమైన ఆదేశాలు. ఐపీఎస్లకు చుక్కెదురు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు. అప్పీల్ పిటిషన్లపై కొట్టివేస్తూ ఉత్తర్వులు. సిఎస్గా బాధ్యతలు స్వీకరించిండు రామకృష్ణరావు. సీఎం ముఖ్య కార్యదర్శిగా శ్రీనివాసరాజు. కమల్ హాసన్ రెడ్డికి కొత్త పోస్టు. కులగణనకు జై. కేంద్రం మరో కీలక నిర్ణయం. జనాభా లెక్కల్లో భాగంగా కులగణన చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. ఇక పాకిస్తాన్ బార్డర్కు సంబంధించి ఏదైతే యుద్ధ వాతావరణం దాని గురించి సంబంధించిన వార్త. ఏం చేద్దాం? మోడీ వరుస సమీక్షలు. కీలక మంత్రులతో సిసిపిఏ భేటీలు. ఉగ్ర దాడి తర్వాత కశ్మీర్లో భద్రతపై ఆరా. సెక్యూరిటీ అప్రమత్తతపై చర్చలు. పార్లమెంట్ ప్రత్యేక సెషన్ డిమాండ్ పరిశీలన. అజిత్ దోవల్తో ప్రత్యేక భేటీ. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంపై ఉత్కంఠ. సాగర్ డ్యాం తెలంగాణదే తేల్చి చెప్పిన ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్. రాతపూర్వకంగా ఇవ్వాలని కోరిన రాష్ట్ర అధికారులు. శ్రీశైలం డ్యాం ప్లంజ్ పూల్ గొయ్యికి మరమ్మతులు చేపట్టాలి. అస్తం చేతికి అస్త్రం.
కేంద్ర కేబినెట్ నిర్ణయంతో కాంగ్రెస్లో జోష్, పార్టీ మైలేజ్ పెంచుకునేందుకు వ్యూహాలు, జనాల్లోకి బలమైన నినాదంగా తీసుకెళ్లే ప్లాన్, తమ ఒత్తిడితోనే కేంద్రం తలొగ్గిందని ప్రచారం, కాంగ్రెస్కు ఊరటనిచ్చేలా బీజేపీ నిర్ణయం. 2 ఏళ్ల పాటు సర్వే, ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి మొదలు ఆయా రాష్ట్రాల్లో పార్టీలకు అనుకూల సర్వేలు, కాంగ్రెస్ మిత్రపక్షాలవి స్వార్థపూరిత రాజకీయాలని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిండు. కాంగ్రెస్ విజన్కు ఆమోదం, కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, రిజర్వేషన్ల పరిమితిని కూడా ఎత్తేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడిండు నిన్న. కేంద్రం ఆ ప్రకటన చేసిన తర్వాత ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉద్దేశిస్తూ నిన్న బసవేశ్వర జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన డైలాగ్స్ ఇవి. తెలంగాణ ఇచ్చినందుకు విలనయ్యామా, నా పేరు పలికేందుకు ధైర్యం రాలేదు, మాకు ప్రజలే అంబాసిడర్లు, 10 ఏళ్ళు మాదే అధికారం, ఫామ్ హౌస్లో పండుకొని మాపై విమర్శల, పిల్లలు అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదా ఎందుకు, కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఇక 10th ఫలితాల్లో ఎప్పట్లేకనే బాలికలదే పై చేయట, మొత్తం 92% పాస్ అయ్యారు, 99% మహబూబాబాద్ జిల్లాల టాప్ వచ్చిందట. అట్టడుగు స్థానంలో వికారాబాద్. 4629 స్కూళ్ళలో 100%, అంటే పరీక్ష రాసిన వాళ్ళు అందరూ కూడా పాస్ అయ్యారట. 2 ప్రైవేట్ స్కూళ్ళలో 0%, అంటే ఒకరు కూడా పాస్ కాలేదట. మరి ఆ ఫీజులు కట్టిన వాళ్ళు తల్లిదండ్రులు ఏమాడతారో, వాళ్ళకి ఏం సామాన్య చెప్తారో స్కూల్లో చూడాలి. బలగాల ఆధీనంలోకి కర్రెగుట్టలు, క్షేత్రస్థాయి ఐబీ చీఫ్ తపన్ డేకా. కర్రెగుట్టల ప్రాంతం సందర్శన, జాతీయ జెండా ఆవిష్కరణ. 9వ రోజు కొనసాగిన బలగాల కూంబింగ్, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు, ఉపగ్రహ చిత్రాలను వినియోగిస్తున్న వైనం. మానవ హక్కులు అప్పుడు గుర్తుకు రాలేదా, కర్రెగుట్టల్లో కగార్పై ఛత్తీస్గఢ్ హోంమంత్రి స్పందన. రైట్. ఇక రైతుల పరిహారం దోచుకునే ప్రయత్నం చేశారని చెప్పేసి ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. ఆర్గనైజర్ల బరితెగింపు, రైతుల పరిహారం దోచుకునే ప్రయత్నం, ఏజెన్సీలో ఆగని ఆర్గనైజర్ల బెదిరింపులు, పరిహారం 90,000 నుంచి కొంత కాజేసే ప్లాన్, అధికారులతో బేరాలు నడుపుతున్న వైనం, ఆందోళన బాట పట్టిన ఆదివాసీ రైతులు, కలెక్టర్ దివాకర్ టీఎస్ చర్చలు. ఇక మారుమూల పల్లెలకు కూడా రోడ్లేసే ప్రతిపాదనలు పెట్టిరు. మొత్తం 17,000 కిలోమీటర్ల పంచాయతీ రోడ్లకు ప్రతిపాదనలు వచ్చినాయట. మొదటి విడతల 7,835 కిలోమీటర్లు హమ్ ప్రాజెక్టులో భాగంగా 3 దశల్లో పనులు పూర్తి చేస్తారట. 9 ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 4,000 కిలోమీటర్లకు సంబంధించి రోడ్లకు సంబంధించి సర్వే పూర్తయింది. ప్రజాప్రతినిధుల ఆమోదంతోనే ప్రతిపాదనలు. వచ్చే ఏడాది జనవరి నుంచి పనులు ప్రారంభం. రోడ్లు లేని గ్రామాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్. సీఎం సవాలు స్వీకరిస్తున్న కాళేశ్వరం పైన, రుణమాఫీ పైన, రైతు బంధు పైన, దేనిపైన అయినా చర్చకు సిద్ధం, సమయం ప్లేస్ చెప్పాలి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్కి రీకౌంటర్ వేసిండు. ఇక వెలుగులో చూస్తే ప్రధానంగా ఈరోజు హద్దు మీరొద్దు, బార్డర్లో కాల్పులపై పాక్కు ఇండియా వార్నింగ్, ఇరు దేశాల మధ్య హాట్లైన్ సంభాషణ. ఢిల్లీలో బిజీగా ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ, విదేశీ, హోంశాఖ మంత్రులతో భేటీలు, జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటు, చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి. పాక్ ఫ్లైట్లకు మన ఎయిర్ స్పేస్ క్లోజ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్, రావల్పిండిలో దాక్కున్నారని వార్తలు, దేశం విడిచి పారిపోయాడంటూ కామెంట్లు. లాహోర్లోని హఫీజ్ మకాం, ఇంటి చుట్టూ సైనికులతో పటిష్ట భద్రత, హఫీజ్ జైల్లో ఉన్నాడంటూ పాక్ బుకాయింపు. ఇక కులగణనకు సంబంధించిన వార్త, దేశమంతా కులగణన, కేంద్ర క్యాబినెట్ సంచలన నిర్ణయం, జనాభా లెక్కలతో పాటే క్యాస్ట్ సెన్సస్ నిర్వహించేందుకు ఆమోదం. ఆగమైంది తెలంగాణ కాదు, కేసీఆర్ ఫ్యామిలీ, రాష్ట్రాన్ని 10 ఏళ్ళు దోచుకు తిన్నారు, ఇప్పుడు ఆ ఛాన్స్ లేక ఆగమవుతున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక 10th సంబంధించిన ఫలితాలకు సంబంధించిన వార్త, 10th పెరిగిన పాస్ పర్సంటేజ్ 92% పెరిగిందట. ఇక రాహుల్ గాంధీ కులగణనకు సంబంధించి స్పందన, స్వాగతిస్తున్నాం, ఎప్పుడు మొదలు పెడతారో చెప్పాలి అని చెప్పేసి అన్నాడు. సింహాచలం ఆలయంలో గోడగూలి 8 మంది చనిపోయారు. 4 రోజులు, వచ్చే 4 రోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందంటే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. కొంచెం చూసుకోండి. ఇక నమస్తే తెలంగాణలో చూస్తే ప్రధానంగా నేటి నుంచి ఏటీఎం ఛార్జీలు పెంపు, మహిళా ప్రజాప్రతినిధుల్లోనూ నేర చరిత్రలు, పీఓకో స్వాధీనమే పరిష్కారం అని చెప్పేసి బ్రిటిష్ ఎంపీ అన్నాడు. దివ్యాంగుల కోసం ఈ కేవైసీలో మార్పులు, మేలో సాధారణ కన్నా అధిక ఉష్ణోగ్రతలు అని చెప్పేసి లోపల పేజీలో ఉన్న వార్తలను అక్కడ చూపించారు.
ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రజాపాలనలో ధాన్యం కొనేదెప్పుడు ధాన్యం కొనుగోళ్ల కోసం అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో బుధవారం రైతులు రాస్తారోకో చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 15 రోజులైనా తూకం వేస్తలేరని చెప్పేసి రోడ్డు మీదనే రైతులు ధర్నాకు దిగిరట. ఇక ఇంకో వార్త రేషన్ కార్డులకు సంబంధించి అత్తగారి ఊరిలో దరఖాస్తు, అమ్మగారి ఊరిలో పేర్లు, తప్పుల తడకగా రేషన్ కార్డులు, అర్హులైన వారి పేర్లు గల్లంతు, ఆఫీసులకు బాధితుల పరుగు, పర్యవేక్షణలో అధికారుల ఫెయిల్, కొత్త కార్డుల జారీపై స్పష్టత నిల్. ఇందిరమ్మ ఇండ్ల కోసము నిన్న ధర్నా చేసి ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు ఇచ్చేది ఎప్పుడు అని చెప్పేసి ఇది మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ఎంపీడీఓ కార్యాలయం ముంగట కూర్చొని గ్రామస్తులు ధర్నా చేశారు. ఇక కులగణన చెల్లదు, కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటన, రేవంత్ సర్కార్ సర్వే బుట్టదాకలే, లోపాలపై ఆది నుంచి మొత్తుకున్న పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కారు, 160 కోట్ల ప్రజాధనం వృధా, బీసీలకు 42% రిజర్వేషను ఉత్తముచ్చటే, పూర్తిగా రాజకీయ కోణంలో కులగణన చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారం రాష్ట్రాలకు పరిమిత అధికారం, రేవంత్ సర్కార్ మాత్రం ఇంటింటి సర్వే పేరుతో జనగణన చేపట్టిన వైనం, కులగణన అంశంలో అన్ని నిబంధనలకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారు. ఇక ఇంకో వార్త ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ పాపపు కూతలు, 10th ఫలితాలు, బసవేశ్వర జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు, ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర సమాధి అవుతుందంటూ ప్రేలాపన, విచక్షణ కోల్పోతున్న ముఖ్యమంత్రి, సీఎం తీరుపై సర్వత్రా విమర్శలు, బసవేశ్వర జయంతి సాక్షిగా బసవన్నను అవమానించిన సీఎం, రేవంత్ రెడ్డికి నిలువెల్ల విషయం అని చెప్పేసి హరీష్ రావు, దాసరోజు శ్రవణ్, ప్రశాంత్ రెడ్డి నిన్న ఆయన మాటల మీద కౌంటర్ వేసారు. ఇక తెలుగులో రాస్తే మార్కులు రావా, మన గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఫలితాల మీద నిన్న హైకోర్టు టీజీపీఎస్ని ప్రశ్నించింది. దానికి సంబంధించిన వార్త, తెలుగులో రాస్తే మార్కులు రావా అని అడిగింది. తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు, మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా, మూల్యాంకనానికి మార్కుల కేటాయింపునకు ఏది ప్రాతిపదిక, గ్రూప్ 1 తుది ఫలితాలపై టీజీపీఎస్ని ప్రశ్నించిన హైకోర్టు అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం. ఇవాళ కూడా విచారణ జరగబోతూ ఉందంట. ఇక భూదాన్ భూముల్లో కొన్ని ఫ్లాట్లు చేస్తున్నటువంటి ఐపీఎస్ అధికారులకు సంబంధించి నిన్న హైకోర్టు ఇంకోతో తేల్చి చెప్పింది. ఏమని ఐపీఎస్లకు ఎదురు దెబ్బ, భూదాన్ కేసుల్లో ఐపీఎస్ చేసుకుంటే అప్పీలు డిస్మిస్ చేసింది, సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో మేము జోక్యం చేసుకోమని చెప్పింది. ఇక సూపర్ క్యాబినెట్ భేటీ, పుల్వామా ఘటన తర్వాత ఇదే తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ వరుస సమావేశాలు, ఆర్థిక భద్రత వ్యవహారాల కమిటీలతోనూ భేటీ, పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చర్యలపై చర్చలు. ఇప్పటికే ఇండియా మీదకి వెళ్ళి పాక్ విమానాలు రాకుండా మొత్తం అది దాని ఏమంటారు ఎయిర్ అది మూసేసారు. ఇక దాడి చేస్తారు, 24 గంటల్లో దాడి చేయొచ్చు మా మీద అని చెప్పేసి ఇప్పటికే పాకిస్తాన్ మంత్రి కూడా ఒక ప్రకటన చేసి నిన్న. మరి చూడాలి, మొత్తానికైతే మోడీ వరుస సమావేశాలు పెడతా ఉన్నారు, ఏం చేద్దాం ఎట్లా చేద్దామని చెప్పేసి. ఇక టెండర్లు పంచుకున్న మంత్రులు, పారిశ్రామిక పార్కుల్లో అధికార పార్టీ నేతల పన్నుల పందెరం, 2 అమాత్యులతో పాటు పోటీలో పలువురు ఎమ్మెల్యేలు, ఖద్దరు కయ్యాన్ని చూసి టెండర్ల నుంచి తప్పుకున్న కాంట్రాక్టర్లు, తక్కువ కోట్ చేసిన వారిని కాదని నేతల అనుచరులకే ప్రధానం. ఇసుక దోపిడీలో ఇదో రకం, ఇసుక బజార్లకు పోకుండా దారి మళ్లింపు, అధికారులు రవాణాదారుల కుమ్మక్కు, టీజీఎండీసీ వేదికగా ఖజానాకు గండి. రైట్, ఇది ఈరోజు మామూలుగా అన్ని పేపర్లలో చూస్తే ఇవి హెడ్లైన్స్. ఇక